వాళ్ళు కాంటాక్ట్ మరి అంటే ఆ నలుగురు వాళ్ళు వీళ్ళు నలుగురు ఒక్కళ్ళతో కాంటాక్ట్ వాళ్ళ అంటే మిగతా వాళ్ళందరి గురించి మన నాకు కూడా ఏంటంటే నాకు తెలియదు తమ్ముడికి కాంటాక్ట్ అవుతారు వీళ్ళు ఎవరంటే మరి అట్లా ఇట్లా అని చెప్పేసి అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే సరే అని చెప్పేసి ఎన్నో ఉంటారు కానీ నాకు తెలియదు వాళ్ళకు మన ఏదో భాష రాదు మన మరి ఇక్కడనే సగం మాట్లాడతారు అక్కడే మాట్లాడతారు ఏం తెలుసు అని మాట్లాడతారు. ఏది లేదు ఇక్కడికే ఈ ఫోటో పెట్టిన నిన్న పొద్దున మా వాడు నాకు చెప్పింది ఇవాళ ఫోన్ చేసిండు పోలవరం అని ఏదైనా బండి ఉంటే మాట్లాడరా అన్నాక మరి నాకు తెలియదురా మరి సరే బండి అయితే మాట్లాడదా అడగనైతే అడుగుదాం అని చెప్పేసి నేను అన్నా ఏం చేసుకుంటే 3 రోజులు కాదు 36 గంటలు మనం బయట 36 గంటలు పడుతుంది అయితే నాకు చెప్పిండు. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసినాం అయినా కూడా కాల్ ఎవరు లిఫ్ట్ కూడా ఇస్తలేరు అంటే ఇక బ్యాగులు ఉన్నదా మరి వాళ్ళు ఎంబడి ఉన్నదా తెలియదు. ఫోన్ అయితే అమ్మ ఫోన్ అయితే రింగ్ అవుతుంది ఇంకా అది ఇప్పటికైతే మళ్ళీ ఇంకే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎవరు మీకేమవుతారు చిన్నమ్మ ఇప్పుడు అక్కడ ఆమె అక్కడ మేమన్నా అదే మీ తమ్ముడు ఉన్నాడు. పెద్ద వాళ్ళంతా అక్కడ వాళ్ళంతా మేము చిన్న వాళ్ళమే ఎంఎస్సీ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందరూ కలిసి మా వాళ్ళని రక్షించుతాడు చేయాలి. నా పేరు గోలి సునీత, మాది గోవిందుపల్లె. మా చిన్నమ్మ విద్యానగరు, ఇంకో చిన్నమ్మ పోచమ్మవాడ, మా పెద్దమ్మ కల్లెడ, మా వదినే బెల్లాడు. మా వాళ్ళు 11 మంది సోమవారం నైట్ 12 గంటలకు కుంభమేళం వెళ్తా అని వెళ్ళిర్రు. బుధవారం 7 వరకు కుంభమేళంలో దిగిండ్రు. వీళ్ళ వెహికల్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళ వెహికల్లల్లో మా వాళ్ళు 4 ఒక వెహికల్లల్లో, మిగతా వాళ్ళ 5 ఒక డ్రైవర్ ఒక వెహికల్ వెళ్ళిర్రు. మా వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, ఏం లేవు. మా వాళ్ళ ఫోన్లు అన్నీ వేరే వెహికల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫోన్లు లేవు, నోటెడ్ కాంట్రాక్ట్ నెంబర్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏం లేవు. బుధవారం 7 నుండి ఇప్పటికి 3 డేస్ అవుతుంది, మాకు ఏం సమాచారం ఇస్తలేరు. మేము ఇక్కడ ఎట్లయితున్నాం, వాళ్ళు అక్కడ ఏమవుతుందో మాకు ఏం తెలియదు. వాళ్ళు నలుగురికి అసలు ఏం చదువు రాదు, ఏం రాదు. అందరు 50 సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు. నలుగురు వీళ్ళ నరసవ్వ, ఆది రాజవ్వ, ఏనుగుల బుచ్చవ్వ, బెల్లాల సత్తవ్వ, వీళ్ళ నలుగురు మా వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మాకు బాగా ఆదరణ చెందుతున్నాం. మాకు ఏ సమాచారం అయినా తొందరగా తెలిపగలరని కోరుకుంటున్నాం. మీకు ఎప్పుడు కట్ అయింది ఫోన్ కాంటాక్ట్? ఫోన్ కాంటాక్ట్ ఉంది ఇక్కడనే, ఆ ఫోను మిగతా వాళ్ళ దగ్గర ఉంది. మా వాళ్ళ నుండి కట్ అయింది బుధవారం 7 గంటల నుండి నైట్. మాకు వాళ్ళ మాట లేదు, వాళ్ళ చూపు లేదు, ఏది లేదు. బుధవారం 7 గంటల నుండి నైట్ 7 గంటల నుండి మా వాళ్ళ ఫోన్లో వీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. మిగతా 6 వాళ్ళు వెహికల్నే వెయిట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు కూడా డ్రైవర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, కంట్రోల్ రూమ్ ఇస్తున్నారు, పోస్టర్లు అంటిస్తున్నారు, పేర్లు ఫోటోలతో సహా అన్నీ చేస్తున్నారు. కానీ ఏం సమాచారం అందుతలేదు ఇప్పటికీ. ఇక్కడ నుండి మా వాళ్ళు కూడా 5 వెళ్ళారు కుంభమేళ కార్లో. మరి దయచేసి ఇవ్వాలన్నా రేపో ఏదో ఒకటి చేయగలరు. ఇంకా వసంత పంచమికి ఇంకా చాలా జనం వస్తారని చెప్తున్నారు. మాకు బాగా భయం అవుతుంది. ఆది నాగరాజు నా పేరు, కొత్తవాడ, జగిత్యాల మాది.
మొన్న సోమవారం నాడు రాత్రి మా అమ్మ ఆదిరాజవ్వ కొత్తవాడ, పెద్దమ్మ ఏనుగుల బుచ్చవ్వ కల్లెడ గ్రామం కడెం మండలం, వీర్ల నర్సవ్వ విద్యానగర్ జగిత్యాల, బెల్లపు సత్తవ్వ బెల్యాలు కడెం మండలం. వీళ్ళు నలుగురు ప్లేస్ ఇంకో 8 మంది కలిసి వీళ్ళు ఒక ట్రావెల్ బస్ మాట్లాడుకొని మహాకుంభమేళ జాతరకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు సోమవారం నైట్ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళింది. ఇక తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళిర్రు. 12 మంది వెళ్ళారు. అందులో మరి ఈ నలుగురు మిస్ అయిపోయారు అని చెప్పేసి ఆ బస్సు ట్రావెల్ డ్రైవర్ కాల్ చేసి మా తమ్ముని చెప్పడం జరిగింది. మా తమ్ముని చెప్పిన తర్వాత మేము అమ్మ నెంబర్కి కానీ అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరైనా వెళ్ళిర్రా అని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మిస్ అయిపోయారట ఇట్లా అని చెప్పేసి మేము కాల్ చేసినాం. అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మా వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసినా కూడా దొరకలేదు, ఎక్కడ కూడా కనబడలేరు అని చెప్పేసి అన్నారు. ప్లస్ కాల్ చేస్తున్నాం కానీ అమ్మ కాల్ ఎవరు లిఫ్ట్ కూడా చేయడం లేదు. ఇది కొంచెం చొరవ తీసుకొని మీరు నలుగురిని ఎలాగైనా వెతకండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇదంతా ఒకటే కుటుంబమా? వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబం. అమ్మ, పెద్దమ్మ, అమ్మ వాళ్ళ అక్క, అమ్మ వాళ్ళ చెల్లె, కోడలు, వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబం. ఎప్పుడు ఫోన్ కట్ అయింది మీకు? ఫోను మన మండే నైట్ వెళ్ళిన తర్వాత ఇక మరి స్విచ్ ఆఫ్ అయింది. లేకపోతే తర్వాత ఆ రోజు నైట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే రింగ్ అవుతుంది కానీ కాల్ ఎవరు లిఫ్ట్ చేయడం లేదు.